కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలంలో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. 3 రోజుల పాటు జాతీయ స్థాయి పడవల పోటీలతో పాటు ఈత పోటీలు, ముగ్గుల పోటీలు, గాలిపటాల పోటీలు నిర్వహించనున్నారు. ఇక పడవల పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన వారికి 2 లక్షల రూపాయలు, రెండో స్థానంలో వచ్చిన వారికి ₹1,00,000 బహుమతిగా అందించనున్నారు. ఏపీ, తమిళనాడు, కేరళ, అస్సాం రాష్ట్రాల క్రీడాకారులు హాజరయ్యారు. మన నియోజకవర్గంలో తీసుకొచ్చి శ్రీ బండారు సత్యానందరావు గారి కుటుంబ సభ్యులందరిది మరి దగ్గరుండి చూడండి. ఆ స్క్రీన్స్ మీద చూడండి, మహిళలు వేస్తున్న ముగ్గులు కనిపిస్తున్నాయి. రంగురంగుల హరవిల్లు మరి ఆకాశంలో కనిపించే ఇంద్రధనస్సు నేలమై వేస్తున్నారా అన్నట్టుగా ఉన్నాయి. చాలా అద్భుతమైనటువంటి కలర్ఫుల్ నువ్వా నేనా అన్నట్టుగా మహిళలని ప్రోత్సహిస్తుంది. మరి రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలు, మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలు అన్నీ కూడా మన కొత్తపేట నియోజకవర్గంలో ప్రజల వద్దకు తీసుకొస్తున్నారు గౌరవ శాసనసభ్యులు శ్రీ బండారు సత్యానందరావు గారు. ఇక్కడ 3 ప్రాంతాలలో అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గత నెల రోజులు కోనసీమ జిల్లాలో సంక్రాంతి సంబరాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజబాబు అందిస్తారు. రాజబాబు. శ్రీనివాస్, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆత్రేయపురం ఉత్సవం పేరుతో ఈరోజు ఈతల పోటీలు నిర్వహిస్తున్నారు. మనం ప్రస్తుతం ఇక్కడ ఆత్రేయపురంలోని సెంట్రల్ డెల్టా కాలువలో ఈతల పోటీలు జరిగే ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు, స్విమ్మర్స్ వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున పాల్గొని స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొన్న దృశ్యాలు కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. ప్రస్తుతం 1 కిలోమీటర్ స్విమ్మింగ్ పోటీలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు 25 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు 45 సంవత్సరాల వరకు స్విమ్మర్స్ ఈ పోటీలో పాల్గొన్నారు. మన విజువల్స్లో చూస్తున్నాము. స్విమ్మర్స్ పోటీలో పాల్గొన్న దృశ్యాలను కూడా మన విజువల్స్లో చూడవచ్చు. ఇక్కడ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో జరిగే ఈ ఈతల పోటీలకు సంబంధించి కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున క్రీడాకారులు పాల్గొన్నారు. ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ఏడాది సంక్రాంతి సంబరాల్లో ఆత్రేయపురం ఉత్సవం పేరుతో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తుంది. 3 రోజుల పాటు ఈ సంబరాలు ఉంటాయి. ఈరోజు ప్రారంభమైన పోటీల్లో స్విమ్మింగ్ పోటీలు, రంగవల్లుల పోటీలు నిర్వహిస్తున్నారు. భారీ స్థాయిలో రంగవల్లుల పోటీలు కూడా పెద్ద ఎత్తున మహిళలు హాజరయ్యి సంక్రాంతి సంబరాలను ఇనుమడింపజేసే విధంగా రంగవల్లులను కూడా తీర్చిదిద్దారు. ఈరోజు భారీ స్థాయిలో అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం ఉత్సవంలో జరిగే ఈ స్విమ్మింగ్ పోటీలను తిలకించేందుకు వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి తరలి వస్తున్నారు. ఆత్రేయపురం పూతరేకులకు ఫేమస్. ఇప్పుడు సంక్రాంతి సంబరాలు కూడా ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. భారీ స్థాయిలో ప్రజలంతా కూడా ఇక్కడ జరిగే సంక్రాంతి పోటీలను తిలకించేందుకు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్న దృశ్యాలను మనం విజువల్స్లో చూడొచ్చు. ప్రస్తుతం స్విమ్మర్స్ కూడా ఇక్కడ గమ్యస్థానానికి చేరుకున్న దృశ్యాలను చూడొచ్చు. ఒక వ్యక్తి అంటే ఫస్ట్ ప్రథమ స్థానంలో నిలిచారు. మనం విజువల్స్లో చూస్తున్నాము. దాదాపు 1 కిలోమీటర్ స్విమ్మింగ్ పోటీలకు సంబంధించిన పరిస్థితి అయితే నెలకొంది. మనం విజువల్స్లో చూస్తున్నాము. డ్రోన్ కెమెరాతో కూడా ఇక్కడ విజువల్స్లో చిత్రీకరిస్తున్న దృశ్యాలను కూడా చూడవచ్చు. సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సంక్రాంతి సంబరాలను నిర్వహిస్తుంది. దీనిలో భాగంగానే ఈరోజు ఈతల పోటీలు, రంగవల్లుల పోటీలు నిర్వహిస్తున్నారు. రేపు అత్యంత ప్రతిష్టాత్మకంగా జాతీయ స్థాయిలో అక్కడ డ్రాగన్ పడవల పోటీలు కూడా రేపు నిర్వహించనున్నారు. ఈ పడవల పోటీలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి కూడా తరలి వచ్చారు. మన విజువల్స్లో చూస్తున్నాము. స్విమ్మింగ్ పోటీలు జరుగుతున్న దృశ్యాలను కూడా మన విజువల్స్లో చూస్తున్నాము. సుమారు ఇప్పుడు 25 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళంతా కూడా ఈ స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొన్నారు. ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక ప్రస్తుతం ఈరోజు చాలా ఉత్సాహంగా ఉంది. రేపు డ్రాగన్ పడవ పోటీలు కూడా నిర్వహిస్తారు. ప్రస్తుతం అయితే కనుక ఆత్రేయపురం ఉత్సవ పేరుతో ఈ 3 రోజుల పాటు జరిగే పోటీలకు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అదేవిధంగా ఇక్కడే ఫుడ్ ఫెస్టివల్ కూడా ఏర్పాటు చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో లభించే వివిధ రుచులతో కూడా ఫుడ్ ఫెస్టివల్ కూడా ఏర్పాటు చేశారు. ఇది స్వామి శ్రీనివాస్ ఇక్కడ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో జరుగుతున్న పడవలు ఇక్కడ స్విమ్మింగ్ పోటీలకు సంబంధించిన పరిస్థితి. థాంక్యూ వెరీ మచ్.